హలో. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు అండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రెడై షో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఉన్నాను. నిన్న బిల్డర్స్‌తో సీఎం గారి మీటింగ్ అయింది. ఆయన చాలా ఇంతవరకు ఈ 7 నెలలు గడిచిపోయిన 7 నెలలు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది. ఏమవుతది? ఫ్యూచర్ డెవలప్‌మెంట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది 99% ఆఫ్ ది బిల్డర్స్ ఆర్ ఇన్ కన్‌ఫ్యూజన్. అసలు ఏం చేయాలి? ఏ డైరెక్షన్‌లో పెట్టుకోవాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ప్రాజెక్ట్స్ చేయాలి? అనేది చర్చించారు. అయితే నిన్న జరిగిన మీటింగ్‌లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, సైబరాబాద్. ఇప్పుడు నాలుగో బాద్ ఏదో డిసైడ్ చేశారు. దే ఆర్ డెవలపింగ్ వన్ ఆఫ్ ది ఏరియాస్ ఫోర్త్ న్యూ సిటీ. అంటే చాలా టాప్ లెవెల్‌లో మంచి ఆహ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో డెవలప్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి హైదరాబాద్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్. అండ్ ఇవాళ క్రెడై మీటింగ్లో కూడా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన విజన్ తర్వాత క్రెడై ప్రెసిడెంట్, క్రెడై వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు కూడా మాట్లాడారు. ఈ క్రెడైలో దాదాపు 60-70 స్టాల్స్ బిల్డర్స్ పార్టిసిపేట్ చేశారు. నాకు తెలిసి మొత్తం హైదరాబాద్లో ఉన్న ఇన్వెంటరీలో 55-60% ఇన్వెంటరీ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఇంకా రేట్లు పెంచబోతున్నారు. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇది రైట్ టైం టు పర్చేస్. అండ్ వెయిట్ అండ్ వాచ్ చేయక్కర్లేదు. ఇవాళ మెయిన్ ఏంటంటే మూసీ రివర్ ఫ్రంట్ని బాగా డెవలప్ చేస్తున్నారు. అదొక టూరిజం స్పాట్ కింద అవుతుంది. అండ్ మామూలుగా ఏంటంటే అక్కడ విజన్ ఏంటంటే ఎవరైనా ఐకానిక్ బిల్డర్స్ ఫ్రమ్ అక్రాస్ ది గ్లోబ్, ఇండియా లెవెల్లో కానీ వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఆ బిల్డర్స్ వచ్చి కానీ అక్కడ కానీ ఒక 5-10 ప్రాజెక్టులు చేస్తే దట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ టు బి ఎక్కడ కూడా కంపారబుల్ లేకుండా ఆ సిటీ ఉంటుంది. అండ్ ఓవరాల్గా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిన్న స్టార్ట్ చేశారు, శంకుస్థాపన చేశారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. స్కిల్ డెవలప్మెంట్ అనేది అందరికీ కావాలి. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలామంది ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆ స్కిల్ లేకపోవడం వల్ల జాబ్స్ రావట్లేదు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ 4th or 5th సిటీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అండ్ ఇండియాలో చూసుకుంటే ముంబై తర్వాత మనదే సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ వెరీ సూన్ వీ మే డామినేట్ అండ్ ప్రొసీడ్. బెంగళూరుని, పూణేని ఇవన్నీ కూడా వెనక తోసి మనం ముందుకు వెళ్తున్నాం. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ నేమ్డ్ యాజ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ని ఒక ఎన్నుకుంటున్నారు మంచి. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. నేను చాలాసార్లు చెప్పాను. టెంపరేచర్ ఈజ్ గుడ్, అట్మాస్ఫియర్ ఈజ్ గుడ్, అంత తుఫాన్ సునామీస్ ఏవి రావు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ లెస్, ఫుడ్ ఈజ్ వెరీ గుడ్. ఎస్పెషల్లీ బయట నుండి వచ్చిన వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అయినా, ఏ ఇన్కమ్ లెవెల్ అయినా హైదరాబాద్లో బతకచ్చు. ఎవరైనా హైదరాబాద్ డెప్యుటేషన్ 2-3 సంవత్సరాలకు వస్తే కనుక వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయి బయటికి వెళ్ళట్లేదు. సర్వీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి సెటిల్మెంట్ డెస్టినేషన్గా చూసుకుంటున్నారు. ఇది చాలా పాజిటివ్ పాయింట్. ఇంకో డిస్కషన్ వచ్చిందంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్నారు. దానికి దీనికి సంబంధం లేదు. దాని రూట్ వేరు, దీని రూట్ వేరండి. అక్కడే డెవలప్ అవుతుంది, ఇక్కడే డెవలప్ అవుతుంది. మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఐజీబీసీ కూడా శేఖర్ రెడ్డి గారు అదే మాట చెప్పారు. సో పీపుల్ నీడ్ నాట్ వరీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ నిన్న అయిన డిస్కషన్లో సదరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, వెస్ట్ ఆల్రెడీ బాగా డెవలప్ అయింది. సదరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ నౌ లైక్లీ టు గ్రో వెరీ స్ట్రాంగ్లీ. అండ్ ఐ థింక్ దట్ విల్ బి నెక్స్ట్ డెస్టినేషన్ ఆఫ్టర్ ది వెస్ట్ జోన్. అండ్ ఈస్ట్ వరకు, నార్త్ జోన్ వరకు చూసుకుంటే కొద్ది డిస్కషన్ జరుగుతున్నాయి. ఐటీ పార్క్స్ పెట్టాలా, హెల్త్ పెట్టాలా, స్మార్ట్ సిటీ పెట్టాలా, స్పోర్ట్స్ సిటీ పెట్టాలా, ఫార్మా సిటీ పెట్టాలి. ఇవన్నీ కూడా ఫార్మా సిటీ ఆల్రెడీ మనకు తెలుసు. ఆల్రెడీ అది డిస్లొకేట్ అవుతుంది. మొత్తం స్టేట్ చుట్టూ ఒక 5-6-7 సెంటర్లో సపరేట్గా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి దూరంగా. అండ్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, ఆర్ఎండి, మెడికల్ కాలేజ్, మిగతా డేటా సెంటర్స్ అవన్నీ కూడా మన ముచ్చార్లో కందుకూరు దగ్గర వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. ఫర్దర్ ఇంకా చూసుకుంటే కనుక మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో 57 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అది మొత్తం విస్తరించి మొత్తం డెవలప్మెంట్ చేశాక టోటల్లీ లుక్కే మారిపోతుంది హైదరాబాద్. నిన్న ఒక ముఖ్య విషయం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మనం ఈ డెవలప్మెంట్ స్టేజ్లో ఎక్కడైతే లోపల బిల్డర్స్ దగ్గర నేను ఓపెన్ ఉన్నానో, మన సిటీ స్టేట్ డెవలప్ అవ్వాలంటే మీ దగ్గర నుండి ఇన్పుట్స్ ఇవ్వండి. ఆ ఇన్పుట్స్ని రెండిటికి, ఇద్దరికి, గవర్నమెంట్కి, పబ్లిక్కి, బిల్డర్స్కి అందరికీ బెనిఫిట్ ఉండేటట్టు వర్కౌట్ చేయండి. మీరు ఒక సమ్మరీ ఇస్తే దాని మీద పరిశీలించి దాని మీద ఏం చేయాలనేది డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తాను. నా దగ్గర నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. ఇంకోటి ఏమన్నారంటే, ఈ డాక్యుమెంటేషన్లో చాలామందికి ఇబ్బందులు అవుతున్నాయి, ఇండస్ట్రీ రావట్లేదు. సో న్యూ ఇండస్ట్రీస్ రావాలంటే
ఆ ఇన్వైటింగ్ సిస్టంలో కొద్ది ఈజినెస్ ఉండాలి, చాలా ట్రబుల్ లేకుండా. అండ్ నా ప్రకారం నేను ఆలోచన ఏముందంటే ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్ స్థాయి ఆఫీసర్ని పెట్టి ఈ ఎంటైర్ సింగిల్ విండో సిస్టంలో వచ్చేసి దీన్ని మానిటర్ చేసి వీలైతే ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రమే అక్కడ బిల్డర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసే వాళ్ళ అవసరంతో కూడా దాని మీద వర్కౌట్ చేస్తాం. మొత్తం ఎన్ఓసి కానీ అది ఇంకే డాక్యుమెంటేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏవైనా సరే మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. దాని మీద కూడా పరిశీలన చేసి ఒక గవర్నమెంట్ సపరేట్ సెల్ ఇచ్చి సపరేట్ పవర్స్ ఇచ్చి ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ లెవెల్లో డెఫినెట్గా ఒక ఎస్టాబ్లిష్ చేసి బయట నుండి ఫండింగ్ రావడానికి లేదా బిల్డర్స్ పెట్టుకుంటే పర్మిషన్ రావడానికి సిస్టమ్ ఎంత ఈజీ చేయాలి, సిస్టమ్ ఎంత సపోర్టివ్ చేయాలి, యూజర్ ఫ్రెండ్లీ. అంటే దానికోసం వెయిటింగ్ 3 నెలలు 6 నెలలు 10 నెలలు ఆగకుండా 1 వీక్ 2 వీక్స్లో ఏదైనా ఇబ్బంది అయితే కోఆర్డినేషన్ చేసుకొని ఇంతవరకు ఇప్పుడు కూడా బిల్డర్స్ మాత్రమే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు బిల్డర్ దగ్గరికి వెళ్ళరు. కానీ ఆ ఫెసిలిటీ కూడా వర్క్ చేస్తున్నాం, వీలైనంత వరకు చూస్తాం ఎంతవరకు పాసిబుల్. మీరు కూడా వర్క్ చేసి మన కంట్రీలో మన స్టేట్ నెంబర్ వన్ సిటీగా రావాలనుకుంటే కనుక మీరు డెఫినెట్గా మీరు వర్కౌట్ చేసి మొత్తం రీసెర్చ్ చేసి ఏ పాయింట్స్ ఏ విధంగా ముందుకెళ్తే అటు గవర్నమెంట్కి ఇటు బిల్డర్స్కి అటు ఇన్వెస్టర్స్కి కానీ సెల్లర్స్కి కూడా బెనిఫిట్ అయ్యేటట్టు వర్క్ చేయమన్నారు. అది చాలా పెద్ద పాయింట్. ఇంతవరకు 7 నెలల్లో ఉన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. ఎందుకంటే పాజిటివ్నెస్ ఉంది. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అంటే రియల్ ఎస్టేట్లో రియాల్టర్గా పనిచేశారు, చాలా కన్స్ట్రక్షన్స్ చేశారు, చాలా ల్యాండ్ ట్రేడింగ్ చేశారు. ఆయన ఫోకస్ అంతా కూడా దీని మీద చాలా బాగా పెట్టారు, అభివృద్ధి చేయాలని చాలా ఆకాంక్షతో ఉన్నారు. ఇది మనకు పరిణామం. ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు మనకు చూసుకుంటే హెచ్ఎండి ఎక్స్టెన్షన్ కూడా ఫ్రమ్ ఓఆర్ఆర్ టు RRR చేస్తూ ఉంటున్నారు, అది కూడా బిగ్ బోస్ట్. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకొని ఇండియాలోనే కాదు వరల్డ్లోనే నెంబర్ 1 సిటీగా ప్లాన్ చేస్తాం అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది నేను బిల్డర్స్ మీటింగ్లో. ఇది చాలా చాలా పాజిటివ్. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. ఇప్పుడైతే 4th or 5th ఫాస్ట్ గోయింగ్ సిటీ ఉంది ఇండియాలో. సెకండ్ ఫాస్టెస్ట్ గోయింగ్ అంటే పూణేని, బెంగళూరుని, అదర్ ప్లేసెస్, ఎన్సీఆర్ ఉంది, ముంబై ఉంది, ఉంది అంటే రేస్లో. మిగతావన్నీ కూడా కొద్దిగా లో లెవెల్లో ఉంది. సో ఇది ఒక హైదరాబాద్ కమ్ కిసీసే కమ్ మొత్తం ఏ సిటీకి కూడా మనం తీసిపోకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన ఫెసిలిటీస్ కానీ మన బిల్డింగ్స్ కానీ మన ప్లానింగ్ కానీ చేయమని చెప్పారు. ఆయన పాజిటివ్ స్పందించడం వల్ల బిల్డర్స్కి ఒక ఊపిరి తీసుకున్నట్టు. ఇది నిన్న మీటింగ్ ముందు వరకు కూడా ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ డెవలప్ చేయాలి, ఎక్కడ ఏ సైడ్ కొనుక్కోవాలి, ఈస్ట్ కొనుక్కోవాలా, నార్త్ కొనుక్కోవాలా, వెస్ట్ కొనుక్కోవాలి, ఎక్కడ క్లారిటీ లేదు. ఆయన ఏమంటారంటే మొత్తం స్టేట్ అంతా డెవలప్ అవుతుంది, 2050 మెగా ప్లాన్ చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, R&D కానీ, మెడికల్ కానీ అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. ఇవన్నీ ఉంటే కనుక మన బయట నుండి ఫండింగ్, అదేవిధంగా ఇండస్ట్రీ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు కొన్ని వెస్ట్ జోన్ వరకే పరిమితమైంది. మొత్తం ఓఆర్ఆర్ RRR అయితే మొత్తం ఎంటైర్ తెలంగాణ నుండి మనకి పాజిటివ్ స్పందన వస్తుంది. అండ్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే వెస్ట్ జోన్లో ఎవరైతే కొనుక్కోలేకపోతున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ అవైలబిలిటీ అయిన తర్వాత ల్యాండ్ కొద్దిగా ఈజీ అవైలబుల్ ఉంటాం. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయి, ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ అవుతాయి. అదే ల్యాండ్ ఎక్కువ ఉండి డిమాండ్ కొద్ది తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ల్యాండ్ రేట్ ప్రైస్ తగ్గుతుంది. సో సామాన్య మానవుడు ఎవరైనా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మా రియల్టర్ ఆక్సిజన్ కంపెనీలో మేము డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ పెడుతున్నాం. ఆల్ ఓవర్ ఇండియా వీ హావ్ డన్ ఆల్మోస్ట్ 500 వీడియోస్ ఇన్ రియల్ ఎస్టేట్ అవేర్నెస్. మీకు ఎవరికైనా దీని మీద ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ us. విల్ గివ్ యూ మోర్ క్లారిఫికేషన్ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్, ఐదర్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఆర్ బ్రోకరేజ్, ఏ సెల్ అయినా ఫర్ రియల్ ఎస్టేట్కి వరకు మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.